యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నట్టు మంచిదే కదా, కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. సో ఎందుకంటే ఒక పార్టీ బీజేపీ దేశం అంతా చేయట్లా, అలా జనసేన ఏపీ చేస్తుంది, తెలంగాణ చేస్తుంది. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఆయన పొలిటికల్ కెరియర్కి? పొలిటికల్ కెరీర్ సంగతి తెలియదు, కానీ నేను ఆయన మంచివారని మాత్రం గట్టిగా ఘంటాపదంగా పర్సనల్గా చెప్పగలుగుతా. ఎందుకంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి నేను ప్రజారాజ్యం కాకముందు, జనసేన లేకముందే నేను జనరల్ సెక్రటరీ, ఆయన చైర్మన్. ఆయనతో ఇంటరాక్షన్ బంగారం లాంటి మనిషి, ప్రజలు తప్ప ఇంకేం తెలియదు. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారం కావాలి కనుక, అధికారం ఉంటేనే మంచి చేద్దామన్న ఆలోచన ఉంటుంది కనుక అధికారానికి ఎలా మనము ప్లాన్ చేసుకోవాలి. అంత బంగారం లాంటి మనిషి అంటున్నారు కదా, మరి జనాలు ఆయన సినిమాలకు వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు, ఆయన సర్వీస్ని తీసేసుకుంటారు, ఆయన డబ్బులను తీసుకుంటారు, కానీ ఓట్లు ఎందుకు సరే వేయరు? అదే కదా, ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఆయనకే తెలియలా, నాకేం తెలుస్తుంది ఎందుకు తెలియలేదంటే, నువ్వు అన్నట్టుగా నాకు ఆయనలో 1,00,000 వంతు వచ్చినా కూడా నేను రేపొద్దున ఎంపీకి నిలబడ్డానికి 2009లో లోక్సత్తా నుంచి. బట్ అంటే రాజకీయం సంథింగ్ డిఫరెంట్, ఆ మైండ్ సెట్ ఏంటో తెలియదు, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేడు. అంతేందుకు నేను చాలా ఏళ్ళ క్రితం రామానాయుడు గారిని ఇంటర్వ్యూ చేశాను, ఆయన ఎంపీగా అంటే. కొంతమంది ఎంపీగా కంటెస్ట్ చేశారు, కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఎంపీ నిధులు కాకుండా పర్సనల్గా ఖర్చు పెట్టి చాలా ప్రజలకు చేశారు. ఆయన సివిఎల్ గారు చెప్పలేమండి, ఎంత చేసినా నిస్వార్థంగా సేవ చేద్దాం అనుకున్నా వాళ్ళు మనల్ని రానివ్వరు. ఈ రాజకీయాలు అర్థం కావాలి, ఎలాగైతే సినిమాలు అర్థం కావో రాజకీయాలు కూడా అర్థం కావు. అదొక బ్రహ్మ పదార్థం అంటారే అట్లా, నోబడీ కెన్ డిఫైన్ ఇట్. ఎందుకంటే రీజన్ ఏంటంటే, ఆస్కార్ వస్తుంది అంటే ప్రతివాడు ఆస్కార్ సినిమా తీస్తాడు కదా, సినిమా హిట్ అవుతుందంటే ప్రతివాడు ఆ సినిమా బలగమే తీస్తాడుగా. అట్లా అది ఆ సూత్రం ఇంతవరకు మళ్ళీ ఇంకో ఐన్స్టీన్ లాంటి వాడు ఎవరైనా రావాలేమో ఆ సూత్రం కనిపెట్టడానికి. సక్సెస్ సూత్రమును ప్రేక్షకుల నాడి, ఓటర్ నాడి కనిపెట్టేవాడు ఇంకా పుట్టలేదేమో అని నా ఉద్దేశం. సో మన రీసెంట్ టైమ్స్లో ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ రైవల్రీ అనేది చాలా రెవల్యూషనరీగా మారింది సార్. అది ఎంతలా అంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ టీవీల్లో, న్యూస్లో, పర్సనల్ వరకు వెళ్ళిపోతుందా, లేదంటే వాళ్ళు చేసిన తప్పుకి నిజంగానే శిక్ష వేస్తున్నారా అనేది అర్థం కావట్లే. దాని మీద ఒపీనియన్ రెండు విషయాలు. ఎందుకంటే ఇందులో రెండు రాష్ట్రాలకి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సపరేటు, ఏపీ తెలంగాణ సపరేట్గానే ఉంది. పర్సనల్గా వెళ్ళాలంటే ఏమి చేత కానప్పుడు పర్సనల్గా వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు వెళ్ళారని వీళ్ళు వెళ్ళారని వాళ్ళు పెడుతున్నారు. బట్ అధికారంలో ఉన్నవాళ్ళు ఎంతవరకు ఏది యూజ్ చేయాలో యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సేమ్ ఇదే సీను రేపొద్దున చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అది రిపీట్ అవుతుంది, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన అది రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అన్నది తప్ప, అంటే వెంజెన్స్, ఆ రివెంజ్ తీసుకోవటం అనే యాటిట్యూడ్ అలా అయిపోయింది రాజకీయాల్లో. బట్ ఇప్పుడు మాత్రం ఈసారి మాత్రం రాజకీయాలు కొంత రసవత్తరంగానే ఉంటాయి. ఎందుకంటే ధర్మానికి అధర్మానికి యుద్ధం మొదలయ్యే పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఆ స్టాలిన్ వచ్చేసి ఐ విల్ ఎరాడికేట్ ధర్మం అంటాడు, సనాతన ధర్మాన్ని. జాలేస్తుంటాడు, ఇంట్లోనే సనాతన ధర్మం ఉంది, వాళ్ళ తల్లిగారు పూజలు పునస్కారాలు విపరీతంగా చేస్తారు. అది కూడా కాకుండా 108 దివ్యక్షేత్రాల్లో 83, 84 ఒట్టి తమిళనాడులోనే ఉన్నాయి. అవును, మరి అటువంటి మనిషి అనమాట. పోయి అంతేందుకు, అతని నియోజకవర్గం ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు. అతని నియోజకవర్గంలో ఉన్న గుళ్ళను ముగించగలుగుతాడా? అతనికి ఆ పవర్ ఉందా, ఆ దమ్ము ఉందా? ఇంపాసిబుల్. నోటికి వచ్చిన మాట మాట్లాడితే. ఎందుకంటే హిందువులు ఎప్పుడు మెతకవాళ్ళు, మంచివాళ్ళు, అన్నీ దేవుడే చూసుకుంటాడు కదా అని అనేవాళ్ళు. వాడి పాపాన వాడే పోతాడు. ఈ సౌమ్యత ఉందనుకుంటున్నాను, అంత ఉండదు. అందుకే మనకు ఒక ప్రధాని వచ్చాడు, మన దేశం మీద అటాక్ చేస్తే ఘర్ మే గుస్కే మారెంగే అన్నాడు, ఇంట్లోకి జ్వరబడి మడి తంతాను రా అని అన్నాడు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఆ మాట అన్నాడంటే ఆయనకి ఎంత గట్స్ ఉండాలి, దేశం మీద ఎంత ప్రేమ ఉండాలి, శత్రువు మీద ఎంత కసి ఉండాలి. మనం ఎప్పుడూ ఆక్రమించుకున్న పాపన పోలేదు, ఏ మతాన్ని ఎవరిని దూషించిన పాపాన పోలేదు, వాళ్ళు అటాక్ చేసిన పాపాన పోలేదు, కన్వర్ట్ చేయమని అడిగినంత పాపాన్ని. మన ఇంట్లో మనం కూర్చొని పూజలు చేసుకుంటుంటే వాళ్ళు ఈ మాటలు అంటుంటే ఊరికే ఉంటాము అనుకున్న వాళ్ళకి ఆయన సమాధానం చెప్పాడు. ఇప్పుడు వీటందరికీ సమాధానం వస్తుంటుంది, ఖచ్చితంగా వస్తుంటుంది. సో అందుచేత ఏపీ పాలిటిక్స్ కూడా అది కూడా ధర్మానికి కిందే. ఎందుకంటే ఆ కన్వర్షన్ క్రిస్టియన్ స్టేట్ లాగా తయారు చేసే పరిస్థితిలో అతను ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎన్ని వేషాలు వేసినా కనీసం అతను ఓపెన్గా
ఈ ఈ ధర్మాన్ని దానికి. అందుకే ఈ మధ్య ఎండోమెంట్స్ నుంచి కొన్ని రిలీజ్ చేశారని విన్నాను. అవును. చూడాలి, దేవుడితో పెట్టుకున్న వాడు ఎవడు బాగుపడలేదు. అది మనం కళ్ళ ముందు చూస్తున్న సాక్షి. హిస్టరీ కూడా చెప్తుంది. హిస్టరీ కూడా చేస్తుంది. సో అదే ఇప్పుడు పాలిటిక్స్ నుంచి సినిమా పాలిటిక్స్ పక్కన పెడితే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అవుతాయి కదా సార్, మా ఎలక్షన్స్. సో జనాలకు కానీ మీడియాకి కానీ ఒక సామాన్యుడి సమస్య మీద కంట ఇలాంటి మా ఎలక్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. అంతే. సో దానికి రీజన్ ఏంటి? ఇందాక చెప్పా కదా, సినిమా అంటే సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు అందుకే సినిమా వాడు ఎప్పుడు పవిత్రంగా ఉండమని చెప్పడమే కాదు, ఉన్నట్టు నటించడమే కాదు, కనీసం నటన చేయని పవిత్రంగానే కనిపించాలి ప్రజలకి. ఇప్పుడు నోబడి కెన్, ఇప్పుడు మంచు కడిగిన ముచ్చల్లాగా ఉండరు ఏమి. వాళ్ళ ఇబ్బందులు ఉన్నా అందులో ఇప్పుడు మీడియాకి ఇందాక చెప్పినట్టుగా గోడలకి కళ్ళు ఉంటాయి అన్నట్టుగా మీడియా సినిమా వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఉండాలి. అది ఖచ్చితంగా వాళ్ళు పాటించగలిగి ఉండాలి. లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇందాక ఒక మాట చెప్పారు, ఎంత పవర్ఫుల్ అంటే ఎవరో వాళ్ళు కోవిడ్లో దోషులు వేశారని వందల మంది దోషులు వేస్తారు. స్టంట్లు చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఏం కొనుక్కోమంటే మీ మాట మాకు శిరోధార్యం, వేదవాక్కు, దాన్ని బట్టి ఇచ్చేస్తున్నాం. దెన్ హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని కానీ. అండ్ డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మోహన్ బాబు ఏ లెవెల్కి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళందరూ బెనర్జీ, ఉత్తేజు చాలామంది ఏడ్చేశారు. అంటే మా అమ్మల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేశారు, అది చేశారు అంటే మరి ఎందుకంత హెల్ప్ చేసుకున్నారు? ప్రకాష్ గారు, రాజు గారు వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా, ఆయన గెలిస్తే వీళ్ళందరూ రిజైన్ చేసేవాళ్ళ? ఆయన ఓడిపోయారు కాబట్టి వీళ్ళు రిజైన్ చేశారు. అదొక పెద్ద రాజకీయం. ఈ రాజకీయాలు తెలియవా? నాలాంటి కామన్ మ్యాన్కి ఉండి కర్మరా అంతే అని ఊరుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ జరుగుబాటు కోసం వచ్చిన వాళ్ళు మెజారిటీ మెంబర్స్ మాలో ఉన్నారు. మనం చూసే ఈ గ్లామరస్ గ్లిటరింగ్ స్టార్స్ 25 మంది 50 మంది ఉంటారు. వాళ్ళు ఎలా నడుస్తారనేది కూడా ఇంపార్టెంటే కదా. అందుకోసం వాళ్ళని మిమిక్రీ చేసి స్టేజ్ షోలు చేసి పొట్టపోసుకున్న వాళ్ళు ఉంటారు. సినిమా అంటే వాళ్ళు భూమి మీద నడిచే దేవతల్లాగా ఉంటుంది. అందుకని అంత ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు రాజకీయాలు అంతే ఉంటుంది. ఈ నిలబడ్డాడు, ఆయన నిలబడ్డాడు, ఇన్ని ఓట్లు వచ్చాయి, అయిపోయేలా. దానికోసం ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న దగ్గర నుంచి, డిక్లేర్ చేసిన దగ్గర నుంచి, రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి 24 గంటలు ఇదే ఫోకస్. ఎందుకంటే ఈ సినిమా మామూలు సినిమా కంటే బలంగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. చాలామంది ఒక్కొక్కసారి కొన్ని ఫ్యూనరల్స్కి వెళ్తుంటే పెద్ద పెద్ద స్టార్స్ వస్తే స్టార్స్ని మీద ఫోకస్ చేస్తారు. ఎంత దౌర్భాగ్యం. అది మీడియానే తిట్టాలా మరి? మీడియానే తిడితే ఈ 4 ఛానల్స్ నోరు మూసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటే కాదుగా. అవి వాటిని చూడటానికే ప్రజలు ఇష్టపడుతున్నారుగా, వాటికే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుందిగా. ఎవరిది తప్పు? చెట్టు ముందా విత్తు ముందా లాగా నీ తప్ప నా తప్ప అనేది ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇందాక మీరు అన్నారుగా, తీసే విధానమా చూసే విధానమా అది.